ఫస్ట్ ఫేజ్ తర్వాతనే ఈ ఇష్యూస్ తెర మీదకి వచ్చాయి. ఎందుకు అంటే పాలకపక్షం భయపడుతుంది అట్లాంటి ఇష్యూస్ తీసుకొచ్చిందా, లేకపోతే ప్రతిపక్షం నుంచి అట్లాంటి ఏమన్నా అంశాలు కనిపిస్తున్నాయా మనకి? ఇది రెండు వైపులా జరగవచ్చు. సపోజ్ పాలకపక్షం ఏమైనా తప్పు చేస్తే దాన్ని అడ్వాంటేజ్గా వీళ్ళు కూడా తీసుకుంటారు. కేజ్రీవాల్ అదే చేస్తున్నాడు కదా. ఇప్పుడు ఒక డిక్టేటర్షిప్ తానాషాహి ఉంది, ఇక్కడ నన్ను అరెస్ట్ చేశారు, ఇప్పుడు మోదీ గారు ఓడిపోతున్నారని లేదా యోగి ఆదిత్యనాథ్ వస్తారని అమిత్ షా ఏంటంటే అని మాట్లాడుతున్నాడు. సో ఇదంతా కూడాను నన్ను అరెస్ట్ చేయడం వల్ల వీళ్ళు ఆపోజిషన్ని పీడిస్తున్నారు, ఇక్కడ డెమోక్రసీ లేదు అన్న అంశం ఆయన తీసుకొస్తున్నారు బీజేపీ చేసిన దానికి. అలాగే కాంగ్రెస్ చేసిన దానికి వీళ్ళు ప్రతిక్రియ వీళ్ళది ఉంటుంది. సో ఈ రీసెన్సీ ఫ్యాక్టర్ అనేది చాలా కీలకం. ప్రతి ఫేజ్లో ఎవరు ఎలా మాట్లాడుతున్నారని దాన్ని ప్రతిపక్షాలు లేదా ఆపోనెంట్స్ ఎవరైతే ఉంటారో దాని అడ్వాంటేజ్ తీసుకునేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఈ డిబేట్స్లో కూడా శామ్ పిట్రోడా ఇన్ని స్టేట్మెంట్స్ ఇవ్వకపోతే కనుక బహుశా బీజేపీ మాట్లాడాల్సిన అవసరం లేదు. అలాగే ఈ డాక్టర్డ్ వీడియో ఏదైతే అమిత్ షా గారి ఇది ఆ డాక్టర్ వీడియో వచ్చిందో దాని అడ్వాంటేజ్ తీసుకున్నారు వాళ్ళు. తీసుకోకపోతే ఏమై ఉండేది? ఈ రిజర్వేషన్ ఉన్న వర్గాలలో ఒక నెరేటివ్ వెళ్ళిపోయిండేది, బీజేపీ మాకు వ్యతిరేకంగా ఉన్నది అని చెప్పి నెరేటివ్ వెళ్ళిపోతే కనుక అది ఎంత డ్యామేజ్ చేసి ఉండేది వాళ్లకు. దాన్ని ఇమ్మీడియట్గా తుంచివేయవలసిన ఆవశ్యకత వాళ్ళకు ఉన్నది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి మీద వాళ్ళు కేసు పెట్టడము, నోటీసులు పంపించడము, అమిత్ షా గారు 2 వీడియోలు చేయడం, అక్కడక్కడ దాన్ని తుంచేయవలసిన ఆవశ్యకత వాళ్ళకి వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ మనం ఈ 3 ఫేసెస్ చూద్దాం. ఈ 3 ఫేసెస్లో మనకు యావరేజ్ 63% ఓటింగ్ నమోదైంది. మీరు ఆ ప్యాటర్న్ చూసుకొని ఆ స్టేట్లో సంబంధించిన ఇష్యూస్ని చూసుకొని మీరు ఎంత నంబర్ గెస్ చేస్తున్నారు? నంబర్ వైజ్గా ఏమన్నా చెప్పగలరా? అంటే నంబర్ గేమ్ అన్నది చాలా కష్టమైన విషయం. అది నంబర్ గేమ్స్ నేను వెళ్ళదలుచుకోలేదు. కాకపోతే ఓవరాల్గా దేశంలో మనం చూస్తే కనుక ఒక ప్యాటర్న్ మనకు సంపూర్ణంగా కనిపిస్తున్నది. వింధ్యా పర్వతాలకి ఉత్తరాన పోలరైజేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఎస్పెషలీ పార్లమెంటరీ ఎలక్షన్స్. అసెంబ్లీ ఎలక్షన్స్లో బహుశా కొంత భిన్నంగా ఉండవచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ రాజస్థాన్లో ప్రతి 5 ఏళ్లకు ప్రభుత్వం మారుతుంది. అలాగే మనకు మధ్యప్రదేశ్లో సుదీర్ఘంగా శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం ఉన్నా కానీ కూడా మళ్ళీ కమల్నాథ్ గారు రాగలిగారు. ఇటువంటి మార్పులు అక్కడ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. హర్యానా మనం చూస్తున్నాం అస్థిరత ఎలా ఉందో అక్కడ. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గెలవగలిగింది. సో ఇటువంటి కొన్ని లోకల్ ఇష్యూస్లో మార్పులు ఉన్నా కానీ కూడా మనకు సెంట్రల్ ఎలక్షన్స్ వచ్చేసరికి, జనరల్ ఎలక్షన్స్ వచ్చేసరికి మోర్ ఆర్ లెస్ వింధ్యా పర్వతాలకు ఉత్తరాన పోలరైజ్ అయిపోయిందని మనం అనుకోవాలి. మనకు గుజరాత్ నుంచి తీసుకొని లిటరల్గా ఉత్తరప్రదేశ్ పోలరైజ్ 19లో ఉంటున్నారు, 24లో ఉంటున్నారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా క్రమేపీ పెరిగింది. అది లాస్ట్ 3 ఎలక్షన్స్లో లిటరల్గా అది అలాగే ఉంది. 2014, 2019, 2024లో మాత్రం ప్యాటర్న్ మనకి ఇంచుమించు అలాగే ఉంది. ఒక సీట్ అక్కడ తగ్గితే ఇక్కడ పెరగచ్చు. మోర్ ఆర్ లెస్ వాళ్ళ నంబర్ ఆఫ్ సీట్స్ అక్కడ ఫిక్స్ అయిపోయింది లిటరల్గా. మనం 7 రాష్ట్రాల్లో బీజేపీకి 100% రిజల్ట్ మనం చూస్తున్నాం. కాబట్టి హిమాచల్, ఉత్తరాఖండ్, తర్వాత ఢిల్లీ, చండీగఢ్, తర్వాత రాజస్థాన్, తర్వాత హిందీ బెల్ట్, బేసిక్ హిందీ బెల్ట్, కౌ బెల్ట్ అంటారు, దాన్ని ఏదైనా పేరు పెట్టచ్చు. మిగతా రాష్ట్రాల్లో కూడా ఫర్ ఇన్స్టెన్స్ ఉత్తరప్రదేశ్ కావచ్చు, లేదా మనకు బీహార్ కావచ్చు, ఇక్కడ కూడా లిటరల్గా వాళ్ళే మెజారిటీ ఉంటున్నారు. కొంత మైనారిటీస్, ముస్లిం బహుళ ఇలాకాలు ఏవైతే ఉన్నాయో, ఏరియాస్ ఉన్నాయో అక్కడ సమాజ్వాదీ పార్టీకి కానీ లేదా ఆర్జేడీకి కానీ వీళ్లకు సీట్లు వస్తున్నది మనం చూసాము. సో ఈ ప్యాటర్న్లో పెద్దగా మార్పు మనకేం కనిపించట్లేదు. ప్యాటర్న్ అలాగే ఉన్నది. బహుశా కొన్ని సీట్లు అటు ఇటు 4-5 సీట్లు అటు ఇటు మారవచ్చు. కానీ ఈస్ట్ భారతదేశం, పూర్వ భారతదేశం, ఈశాన్య రాష్ట్రాలు, ఒరిస్సా టు బెంగాల్, అక్కడ 7 స్టేట్స్, అక్కడ మనకు 7 స్టేట్స్లో కూడా మోరల్లెస్ సాచురేషన్ అయిపోయింది. ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో వాళ్ళే గెలుస్తారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు అస్సాంలో ఒక సీటు బద్రుద్దీన్ అజ్మల్ ఎవరైతే ఉన్నారో తనకి వస్తుంది ఆ సీట్. అది మిగతా సీట్స్ అన్ని కూడా బీజేపీ వస్తుంది. ఇన్ఫాక్ట్ అందుకనే ఆ కాన్ఫిడెన్స్ తోటే హేమంత్ బిశ్వ శర్మ మీ ఓట్లు వేగిపోయినా పర్వాలేదని చెప్పడం దాని ఉద్దేశం అదే. ధూబ్రీ, దక్షిణ అస్సాంలో ఏదైతే ఈ ముస్లిం ఇన్ఫిల్ట్రేషన్ బంగ్లాదేశ్ నుంచి వచ్చి అది ఓటు బ్యాంక్ తయారైందో ఆ సీట్ మాత్రం వాళ్ళే. ఓవరాల్గా ఈసారి ఎన్డీఏ 400 పార్, అబ్కీ బార్ 400 పార్ అని చెప్పి ఒక స్లోగన్ పెట్టుకున్నారు. బీజేపీ ఇండివిజువల్గా 350+ అన్నారు. మీకు ఒకసారి నంబర్ వైజ్గా చూస్తే 19 ఎలక్షన్స్లో వచ్చిన నంబరు, ఇప్పుడు 24 ఎలక్షన్స్, రెండింటిని కంపేర్ చేసుకుంటే అది పాసిబుల్ అని అనిపిస్తుందా? అంటే బికాజ్ ఎందుకు అడుగుతున్నానంటే వీఆర్ ఇన్ ఆఫ్ వే. కరెక్ట్. అంటే అది ఒక స్ట్రాటజిక్గా చేసినటువంటి స్టేట్మెంట్గా నేను భావిస్తాను. ఎంత గెలుస్తారు అన్నది మనం ఎనివే జూన్ 4వ తారీఖున చూస్తాము. కాకపోతే ఆ స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల ఏమైందంటే బీజేపీ గెలుస్తుందా ఓడిపోతుందా అన్న నెరేటివ్ ఈరోజు లేదు. ఓకే, గెలుస్తున్నది ఖాయం. ఎంతలో ఎన్ని నంబర్స్తో వాడికి ఎన్ని సీట్లు వస్తాయి అన్న దాంట్లోనే డిబేట్ ఉంది. కానీ 400 పార్ కాకుండా 370 వచ్చాయి అనుకోండి, చూడు మేము గెలిచామని చెప్పుకోవచ్చు కదా. రైట్. సో అటువంటి నెరేటివ్ని బిల్డ్ చేయడానికి ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ
వాడు నిజంగా చూస్తే కనుక అది స్టేట్మెంట్ ఇవ్వకుండా ఉంటే తప్పకుండా ఆపోజిషన్ ఏముండేది, సార్ బీజేపీ రావట్లేదు మేమే గెలుస్తున్నాం అని చెప్పేసి ఒక నెరేటివ్ బిల్డ్ చేసేటువంటి అవకాశం ఉండేది. మీరు ఒక పక్క చెప్తున్నారు, ఇంకొక పక్క ఆ స్టేట్మెంట్ వల్ల బూమరాంగ్ అయిందా? 400 ప్లస్ చేస్తే వీళ్ళు రాజ్యాంగాన్ని మారుస్తారు అనేది కాంగ్రెస్ పార్టీ తెర మీద తీసుకొచ్చింది. దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు రాజ్యాంగాన్ని మార్చడానికి నిజంగా 400+ కావాలా? గత ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని మార్చలేదా? ఎన్ని మార్పులు చేశారు? మైనారిటీ ప్రభుత్వం ఉన్నటువంటి పి నరసింహారావు గారు ఎన్ని కీలకమైన మార్పులు తీసుకురాగలిగారు ఆయన. అలాగే మనకు గత ప్రభుత్వాలు 2014లో కావచ్చు, 19లో ఆర్టికల్ 370 ఎలా తీసేశారు, అది చాలా కీలకమైన మార్పే కదా. కాబట్టి రాజ్యాంగాన్ని సవరించడానికి కోసం నిజంగా అంత మెజారిటీ ఉండవలసిన ఆవశ్యకత లేదు. ప్రభుత్వాలు నిర్ణయిస్తే ఏమైనా చేయొచ్చు. రాజ్యసభలో మెజారిటీ లేకపోయినా కానీ కూడా ఆర్టికల్ 370కి సంబంధించిన చట్టాలు తీసుకురాగలిగారు. కోర్స్ ఆర్టికల్ 370 ఒక ప్రెసిడెన్షియల్ నోటిఫికేషన్తో కొట్టేయడం జరిగింది, కానీ దాన్ని స్టేటస్ నుంచి దాన్ని యూనియన్ టెరిటరీ స్టేటస్కి పార్లమెంట్లో ఎన్నికలు జరిగాయి. రాజ్యసభలో మరి ఎలా గెలిచారు వాళ్ళు? సిఏ ఎలా తీసుకురాగలిగారు? సో కీలకమైన మార్పులు చేయదలుచుకుంటే కనుక 400+ అవసరం లేదు వాళ్ళకి. వాళ్ళకు ఆ కూటమి చేసుకోవచ్చు, వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.